ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష, అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష, నైతిక విలువలు, సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి, అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా. కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండి వాహనం కానీ జీతం కానీ వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి. అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి. అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష. ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందించాలని అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్, నాస్ రిపోర్ట్ అధ్యక్ష. జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్కి ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్ లో పెద్ద తేడా కనపడలా. యాజ్ పర్ ద రిపోర్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని ఇక్కడ అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. 1 సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. సమాధానం చెప్పింది. సారీ ఫర్ ఇంటర్వ్యూషన్ సార్. ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర పొందలేదు సార్.